హాయ్! వెల్కమ్ టు ధన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఆప్షన్ సెల్లింగ్ ప్రొఫెషనల్ సెటప్ గురించి మనం మాట్లాడదాము. సో, ఎప్పుడైనా గానీ మార్కెట్‌లో మనం ఒక ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు మనము ఇనిషియల్‌గా మనకి మార్కెట్‌లో మనకి ట్రేడింగ్ చేసే వాళ్ళకి బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి అంటే గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ అనేది ఓవర్ నైట్‌లో జరగడం వల్ల వాళ్ళకి ఒక బిగ్ రిస్క్ అనేది ఉంటుంది. సో, దానికి సొల్యూషన్ అనేది మనం ఇంట్రాడే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ అనేది వీడియోలో డిస్కస్ చేస్తాము. అండ్ చాలా మట్టుకి ప్రొఫెషనల్ ట్రేడర్స్‌కి ఒక హాబిట్ అనేది ఫాలో అవుతారు. అదే మనకి 9:15కి అనేది మన మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. 9:15 మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గానే పొజిషన్స్ తీసుకోకుండా అట్‌లీస్ట్ ఒక 20-30 మినిట్స్ అనేది మార్కెట్‌లో వెయిట్ చేస్తారనమాట. ఎందుకు వెయిట్ చేస్తారంటే మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇనిషియల్‌గా మనకు చాలా వరకు ఫేక్ బ్రేక్‌ఔట్స్, ఫేక్ మూవ్‌మెంట్స్ అండ్ పానిక్‌లో మూవ్‌మెంట్స్ అనేది అప్ అండ్ డౌన్ అనేది చాలా వోలటాలిటీ ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ ఆప్షన్ సెల్లర్‌గా మనం ట్రేడింగ్ చేయాలంటే మినిమమ్ మనం ట్రిక్స్ అనేది ఫాలో అయినట్లయితే మీరు ప్రాపర్‌గా ఈ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ద్వారా మనం కన్సిస్టెన్సీగా రిటర్న్స్ అనేది మీరు మార్కెట్‌లో ఎర్న్ చేసుకోగలుగుతారు. సో, ఈ వీడియోలో నేను అయాన్ కౌంటర్ అండ్ షార్ట్ స్టాడిల్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో, టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ అంటే మనకి ఏ విధంగా వర్క్ అవుతదంటే మనం ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది మనం కలెక్ట్ చేస్తామనమాట. ఓకేనా? మనం ఆప్షన్ బయ్యర్ అనేది మనము ప్రీమియం అమౌంట్ అనేది పే చేస్తాడు. అండ్ ఆప్షన్ సెల్లర్ అనేది ప్రీమియం అమౌంట్ కలెక్ట్ చేస్తారు. సో, ఆప్షన్ సెల్లర్‌కి ఎప్పుడు మనకు ప్రాఫిట్స్ వస్తాయంటే ఆప్షన్ ప్రీమియం మనకి తగ్గినప్పుడు మనకి ఆప్షన్ సెల్లర్‌కి ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఒక 2-3 డేస్ మనం హోల్డ్ చేసుకున్నట్లయితే మనకి ప్రీమియం అనేది మనకి ఐస్ క్రీమ్ లెక్క మనకి ఈ ప్రీమియం అనేది డికే అవుతుంది. సో, అక్కడ మనకు ఆప్షన్ సెల్లర్స్ అనేది ప్రాఫిట్ చేయగలుగుతారనమాట. సో, మనం ఈ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీలో మనం 9:45కి ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఎందుకు 9:45 ఎంట్రీ తీసుకుంటామంటే మనకి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి హెవీ వాలటాలిటీతో మనకి ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేది మనకి యూజువల్‌గా అప్ గాని, డౌన్ గాని మనకి చాలా హెవీ వాలటాలిటీతో ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల మనకి ఫాల్స్ బ్రేక్‌ఔట్స్, ఫాల్స్ మూవ్‌మెంట్స్ అండ్ పానిక్‌లో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది అవాయిడ్ చేయడానికి మనం ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేస్తామనమాట. తర్వాత మనము ఈ షార్ట్ స్ట్రాటజీ అనేది మనం మార్కెట్‌లో మనం ఇంప్లిమెంట్ చేస్తాము. సో, ఇప్పుడు నేను మీకు లైవ్‌లో మనకు ఆప్షన్ స్ట్రాటజీస్ ఏ విధంగా మనం ఎంట్రీ తీసుకోవాలి, ఏ విధంగా మనం ఎగ్జిట్స్ తీసుకోవాలి, ఏ విధంగా స్టాప్ లాస్‌లు పెట్టుకోవాలి, టార్గెట్ పెట్టుకోవాలని క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీనికి ముందుగా మనకి డన్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఉండాలి. సో, ఎవరైతే డన్ ట్రేడింగ్ అకౌంట్ లేదో నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో, ముందుగా మీరు మన డీమాట్ అకౌంట్ ఓపెన్ చేశాక మనకి కింద మనకి ఆప్షన్స్ ట్రేడర్ అని చెప్పేసి మనకి స్ట్రాటజీ బిల్డర్ అనేది ఉంటుందన్నమాట. ఇది పర్టిక్యులర్‌లీ మనం ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ టూల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఇందులో మనం స్ట్రాటజీస్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్న స్ట్రాటజీ వచ్చేసి అయాన్ కౌంటర్. సో, మనం చేస్తున్న స్ట్రాటజీ మన షార్ట్ స్టాడిల్ అనమాట. షార్ట్ స్టాడిల్ అంటే సేమ్ ఆప్షన్ చైన్‌లో మనకి చాలా స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి. బట్ మనం ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైజ్ అనేది తీసుకొని ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైజ్ అంటే మనకి మార్కెట్ అయితే ఎక్కడ ఏ ప్రైస్‌లో ట్రేడ్ అవుతుందో దాని దగ్గరలో ఉన్న స్ట్రైక్ ప్రైజ్ అనేది ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైజ్ అవుతుందన్నమాట. సో, ఎట్ ద మనీ స్ట్రైక్ యొక్క కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ అనేది మనము సెల్ చేయాలన్నమాట. సో, ఇది స్ట్రాటజీని మనము షార్ట్ స్టాడిల్ స్ట్రాటజీ అని అంటాము. సో, అది మన రీసెర్చ్ టూల్‌లో మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. సో, ముందుగా మనకి ఇక్కడ ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత యాడ్ న్యూ వన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 23,790 దగ్గర ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ మనం ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్‌లో మనం 23,700 అనేది స్ట్రైక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సో, సెలెక్ట్ చేసుకునే స్ట్రైక్‌ని మనం కాల్ ఆప్షన్ అనేది సెల్ చేస్తాము. అండ్ అదే విధంగా పుట్ ఆప్షన్ అనేది కూడా మనం సెల్ చేస్తామన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనం కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ సెల్ చేసినట్లయితే మనం సేమ్ స్ట్రైక్ ప్రైజ్‌ని దాన్ని మనం షార్ట్ స్టాడిల్ అని అంటామన్నమాట. ఓకేనా? సో, ఈ షార్ట్ స్టాడిల్ అని మనం ఏసాక సో, కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్స్ చేశాక మళ్ళీ మనం దీనికి హెడ్జింగ్ అనేది చేయాలి. ఓకేనా? సో, చాలా మనకి ప్రొఫెషనల్ ట్రేడర్స్, చాలా ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ అనేది వితౌట్ హెడ్జింగ్ అనేది వాళ్ళు ట్రేడింగ్ అనేది అస్సలు చెయ్యరు. సో, ముందుగా మన రిస్క్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఎవరైతే బిగినర్స్ ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో వితౌట్ హెడ్జెస్ అయితే అస్సలు చేయకండి. నాకెడ్ సెల్లింగ్ అయితే డైరెక్ట్‌గా ఓన్లీ సెల్లింగ్ పొజిషన్స్ పెట్టుకొని మీరు అసలు ట్రేడింగ్ చేయకండనమాట. షార్ట్ స్టాడిల్ కంపల్సరీ హెడ్జెస్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. సో, సో, దీనికి మనం హెడ్జెస్ అనేది బై చేస్తాం. సో, హెడ్జెస్ అంటే ప్రొటెక్షన్ అన్నమాట. ఓకేనా? మీ లాస్‌లు అనేది ఎక్కువ లాస్ ఎళ్ళకుండా సో, ప్రొటెక్షన్ అనేది చేస్తుంది. సో, దానికి మనం ఈ ఆప్షన్స్ అనేది ఔట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ అంటే సో, ఎట్ ద మనీ నుంచి సర్టెన్ డిస్టెన్స్‌లో ఎళ్ళేసి కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఔట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ అనేది మనం బై చేస్తామన్నమాట. పుట్ సైడ్ ఒక 20 రూపీస్ స్ట్రైక్ ప్రైజ్ అని బై చేస్తాము. అండ్
కాల్ సైడ్ కూడా అరౌండ్ ఒక 20 రూపీస్ ఆప్షన్ ప్రీమియం అనేది బై చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఓవరాల్గా మనం ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ కాబట్టి మనం ప్రీమియం అనేది కలెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా మనం ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్గా మన నెట్లో మనం ఆప్షన్ ప్రీమియం అనేది కలెక్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ ప్రీమియం ఎంత వచ్చింది అనేది మనం సింపుల్ క్యాలిక్యులేషన్లో చూద్దాము. సో ఇక్కడ కాల్ ఆప్షన్ వచ్చేసి 182 ఉంది ప్లస్, అండ్ అదేవిధంగా పుట్ ఆప్షన్ వచ్చేసి 103 ఉంది. ఓకే, సో ఓవరాల్గా మనకి సెల్లింగ్లో మనం 285 పాయింట్స్ అనేది మనము కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం బయింగ్ ఎంత చేసాము, బయింగ్ వచ్చేసి 18 ప్లస్ 21, సో 39 285 మైనస్ 39 చేస్తే సో మనకి 246 అనేది ఓవరాల్గా మనం నెట్ ప్రీమియం అనేది కలెక్ట్ చేసాం అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఓవరాల్గా అరౌండ్ 250 రూపీస్ అనేది ఆప్షన్ ప్రీమియం కలెక్ట్ చేసాము. సో కలెక్షన్ చేసిన తర్వాత సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ నౌ అని కొడితే మనకి మార్కెట్లో ఇది ఎంట్రీ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఎగ్జిక్యూట్ నౌ అయితే మార్కెట్లోకి ఎంట్రీ అయిపోతుంది అండ్ దాన్ని మీ పొజిషన్స్లో మీకు పొజిషన్స్ అనేది కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ దీనికి స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ఏ విధంగా పెట్టుకోవాలంటే, స్టాప్ లాస్ అనేది మనకి 250 రూపీస్ అనేది ప్రీమియం కలెక్ట్ చేశాం కదా, దానికి ఒక 50% అనమాట. 250లో 50% అనమాట. సో 250 అంటే 50% ఎంత వస్తుంది మనకి, అరౌండ్ 125 వస్తుంది. అంటే 250 ప్లస్ 125 అంటే ఓవరాల్గా మీకు కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ ఓవరాల్గా మీరు 375 అనేది మీకు ఆప్షన్ ప్రీమియం అనేది వెళ్ళింది అనుకోండి కంబైన్డ్ ఆప్షన్ ప్రీమియంలో. సో అప్పుడు మీరు ఈ స్ట్రాటజీ అనేది ఎగ్జిట్ అవుతారనమాట. ఇది స్టాప్ లాస్ అనమాట. ఓకేనా, సో ఈ స్టాప్ లాస్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతారో 50% ఆఫ్ కంబైన్డ్ అంటే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ యొక్క ఆప్షన్ ప్రీమియం కలిపి దానికి 50% రేషియో అనేది మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఆప్షన్ సెల్లింగ్కి ఎక్కువ అంటే ప్రైస్ పైకి వెళ్తే మనకి లాస్ వస్తుంది, ప్రైస్ కింద పడితే మనకి ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకేనా, 50% ఆఫ్ ఆప్షన్ ప్రీమియం అనేది మనం స్టాప్ లాస్లో పెట్టేసుకోవాలి అండ్ 50% ఆఫ్ ప్రీమియం డికే అనేది కూడా మనము ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ అనేది మీరు ఈ విధంగా ఈ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీకి అనేది మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక మెథడ్ అండ్ ఇంకొక మెథడ్ ఉంది. సో ఇంకొక మెథడ్ ఏంటి అంటే, మీకు మార్కెట్లో సపోజ్ ఎగ్జాంపుల్ 915 నుంచి అండ్ 945 వరకు మనకు ఒక రేంజ్ అనేది ఉంటుంది. ఓకేనా, మనకు ఒక రేంజ్ అనేది ఉంటుంది. సో దానికి ఆ రేంజ్ అనేది మనకు హై అనేది బ్రేక్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చార్ట్ ఓపెన్ చేశారనుకోండి. సో ఇక్కడ మీకు 15 మినిట్స్ టైం పెట్టుకుంటే, సో ఫస్ట్ 15 మినిట్స్ ఉంది కదా, మార్క్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ 15 మినిట్స్ మార్క్ చేసుకొని ఈ హై కానీ ఈ లో కానీ మీకు క్రాస్ అయినట్లయితే, హై క్రాస్ అయితేనేమో మీరు ఏం కట్ చేస్తారు, కాల్ యొక్క స్ప్రెడ్ అంటే కాల్ యొక్క ఆప్షన్స్ అంటే మీరు కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు, పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు కదా, కాల్ ఒక సెల్లింగ్ పొజిషన్ అనేది కట్ చేస్తారు ఈ హై అనేది క్రాస్ అయితే. ఓకేనా, ఆ 15 మినిట్స్ ఒక హై అనేది క్రాస్ అయితే మీరు కాల్ ఆప్షన్ అనేది సెల్లింగ్ ఆప్షన్ అనేది కట్ చేసేస్తారు. బోత్ కాల్ బయింగ్ పొజిషన్ అండ్ సెల్లింగ్ పొజిషన్ రెండు కట్ చేస్తారు. ఒకవేళ లో క్రాస్ అయింది అనుకోండి, సేమ్ పుట్ ఆప్షన్ది సెల్లింగ్ పొజిషన్ కట్ చేస్తారు అండ్ బయింగ్ పొజిషన్స్ అనేది కూడా కట్ చేస్తారు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా కూడా మీరు స్ట్రాటజీని అనేది మీరు ఎగ్జిట్ అనేది చేసుకోవచ్చు అండ్ ఎండ్ ఆఫ్ ది డే వరకు మీరు వెయిట్ చేసేసి అది పొజిషన్స్ అనేది ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓవరాల్గా స్టాప్ లాస్ అయితే ఒక 50% ఆఫ్ యువర్ కంబైన్ ప్రీమియం పెట్టేసుకోండి అండ్ టార్గెట్స్ కూడా 50% ఆఫ్ యువర్ ప్రీమియం డికే అయింది అనుకోండి, తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి. ఇది మనకి స్ట్రాటజీస్ వైజ్గా. సో మార్కెట్లో స్ట్రాటజీ అనేది చాలా దగ్గర ఉంటుంది. బట్ మనం డిసిప్లైన్గా కన్సిస్టెన్స్గా మనకు ఫాలో అయినట్లయితేనే అప్పుడు మనకి కన్సిస్టెన్సీగా రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఆప్షన్ ట్రేడర్స్ కంపల్సరీ రిస్క్ మేనేజ్మెంట్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఫాలో అయినట్లయితే అపార్ట్ ఫ్రమ్ స్ట్రాటజీ యూ విల్ బీ సక్సెస్ఫుల్గా కన్సిస్టెన్సీగా మార్కెట్లో ఎంజాయ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.